వరం అయితే ఈ పాప మన పాప కాదా? లెట్టు మీద వచ్చే బుల్లెట్టి అటే పోయావు ఏం సంగతి? మీ ఇల్లు నీకు తెలియదా? తెలుసు తెలుసు, మా ఇల్లు నాకు తెలుసు. గుర్తుందిలే. ఇది నా పిల్ల దెబ్బ, నా పిల్ల దెబ్బలు కూడా కాదు. ఇల్లు అనుకుని వచ్చినాకు మర్చిపోయేసాకు. ఏం కొట్టు కొట్టేదా? నా భార్య కంటే ఎక్కువ కొట్టేదిరా బాబోయ్. అబ్బో ఈ దెబ్బలు భరించలేనురా బాబోయ్. అమ్మో నేను ఎప్పుడో పోయిండు, ఇంకా ఇంటికి రాలేదు. ఒకసారి ఫోన్ అన్న చేస్తా. అమ్మో అయ్యో ఏం కొట్టుడు కొట్టేదిరా బా నాయన. ఫోన్ వస్తుంది. అమ్మయ్య మా ఆవిడ ఫోన్ చేసింది. ఇక నేను ఇంటికి పోవచ్చు ఇక. అమ్మ హలో హలో, ఎక్కడున్నావు? ఇంటికి రాబుద్ది అయితే లేదా? అది కాదే, ఇల్లు మర్చిపోయి ఎవరింటికో వచ్చిన జర వచ్చి నన్ను తీసుకుపోవే. నీ మతి మరపుతోనే నాకు రోజు సావైతుంది. ఎక్కడున్నావు? అవును మరి ఎక్కడున్నా మరి నేను? మళ్ళీ నన్నే అడుగుతున్నావా? అది కూడా తెలియదా నీకు? ఇప్పుడు ఇక్కడ ఉన్నా అన్నావు కదా, ఫోన్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వండి. సరే సరే ఆగు మరి, ఆగు ఆగు ఒక్క నిమిషం. హలో ఆగే ఆగే రాదే రాదే అక్క అక్కో అక్కో అక్క అక్కో అక్కో అక్క అక్క అక్కో ఎవర్రా మళ్ళీ వచ్చింది? వామ్మో అక్క అక్కో అక్కో అక్క అక్కో అక్క అక్క అక్కో అక్క ఎదవా మళ్ళీ వచ్చినవారా? అక్క ఒక్కసారి అక్క ఒక్కసారి అక్క ఫోన్ మాట్లాడక్క. అక్క ప్లీజ్ అక్క ఒక్కసారి ఫోన్ మాట్లాడక్క. ప్లీజ్ అక్క ఒక్కసారి మాట్లాడండి అక్క. అక్క ఒక్కసారి ఫోన్ మాట్లాడండి అక్క. ప్లీజ్ అక్క. అక్క ప్లీజ్ అక్క. ఎవరురా? మా ఆవిడక్క ఒక్కసారి మాట్లాడండి అక్క. ఎవరు? హలో, నా పేరు శృతి అండి. మీ ముందు భయపడుతూ నిల్చున్నాడు కదా, ఆయన భార్యని నేను. మరేంది మీ ఆయనకు పిచ్చి గిట్ల ఉందా ఏంది? పిచ్చి ఇట్లా ఏం లేదు కానీ మా ఆయనకు మధ్య వరకు కొంచెం ఎక్కువ అంతే. మతి మారిపోడా వీడు వినేశాలు. అది కాదండి, మా ఇల్లు మర్చిపోయి మా ఇల్లు అనుకొని మీ ఇంటికి వచ్చాడు. క్షమించండి అక్క. సరే సరే కానీ మళ్ళీ ఎందుకు వచ్చిండి ఇటు? కొంచెం మీ అడ్రస్ చెప్తే వచ్చి తీసుకొచ్చుకుంటాను. రెడ్డి కాలనీ శ్రీరంగ హాస్పిటల్ దగ్గర సన్నిరాజ్ డీజే అని ఉంటుంది, అక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళు. మీ ఆవిడ వస్తుందట చక్కగా ఇంటికి పో. మళ్ళీ ఇట్లా వచ్చావు ఇటువైపు. ఇగో ఫోను. అక్క ఫోన్ అక్క అడబెట్టక్క తీసుకుంటక్క. మళ్ళీ వచ్చినామంటే ఈపు విమానం మోతం అవుతుంది. పాపం దడుచుకున్నట్టున్నాడు. బయట పడ్డా. అమ్మ ఇంటికి పోవచ్చు. ఎవరు మీరు? నేను రాను.
మా భార్య వస్తుంది, ఇంటికి పోవాలి. నేనేనయ్యా నీ భార్యని. వచ్చినావానే? నువ్వేనానే? పోదాం పా అయితే. లేవండి. అబ్బా నాకు అస్సలు ఒక్కలేదు, నాకు ఒక్క అస్సలు లేదు. నువ్వు తినేసి పడుకో. నాకు ఎప్పుడు తిన్నారో ఏంటో అబ్బా, ఈ మధ్య మరుపుతా అన్నీ మర్చిపోతాను. ఏమండి లేండి, ఒకసారి లేచి తినండి. అబ్బా నాకు వద్దే. ఒకసారి లే, చెప్పేది నీకే. లేస్తావా లేవా? అమ్మో లేకపోతే తను కట్టినదే. అమ్మో అబ్బా ఏంది? కొంచెం తినవయ్యా, పొద్దున ఏం తినలేదు కదా. సూపర్, చాలా బాగుంది. మనదేనా మన పక్కన నడిపొచ్చినావా? నీ పక్కన వాళ్ళు అడుకొచ్చిన. సూపర్, చాలా బాగుంది. అసలు నువ్వు తిన్నావానే? మరి అన్నీ నాకే పెడుతున్నావు. నేను తింటాను, మీరు తినండి. నువ్వు కూడా కొంచెం తిను. నేను తింటానండి, మీరు పడుకోండి ఇంకా. సరే అరే, దానికైతే తినిపించినా కానీ చేయగలుగులే కదా. అక్క వద్దక్క, అక్క అక్క వద్దక్క, వద్దక్క. అక్క కొట్టకక్క. అమ్మో అయ్యో అక్క, ప్లీజ్ అక్క, తప్పండి అక్క, మళ్ళీ రానక్క. అక్క 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 అమ్మా అక్క వద్దక్క, తప్ప అక్క. అక్క మళ్ళీ రానక్క. అక్క ప్లీజ్ అక్క. మళ్ళీ రానక్క. ఇటు సైడ్ రానక్క. అక్క తప్పైందక్క, నన్ను కొట్టకక్క, ప్లీజ్ అక్క. అక్క ఏం కొట్టుడు కొట్టింది, మస్తు కొట్టింది. కొట్టుడు కొట్టింది, పిచ్చి కొట్టుడు కొట్టింది. మస్తు కొట్టుడు కొట్టింది. ఏమైందయ్యా? నొప్పులు బాగున్నాయా? డాక్టర్ దగ్గరికి పోదామా? ఇప్పుడా? ఇప్పుడు రేపు రేపు ఏందో ఏమో రోజు రోజు తాగని చేస్తాడు. రేపు పొద్దున డాక్టర్ దగ్గర తీసుకుపోవాలి.
ఏమైంది లేవండి. పొద్దున్నే ముద్దుగా రెడీ అయ్యాను. ఎక్కడికి పోతాను? రాత్రి మీదే కదా పొద్దున డాక్టర్ దగ్గరికి పోదామన్నారు, మర్చిపోయారా? అన్న కదా, అరే నీకు గుర్తుందో లేదా అని టెస్ట్ చేసిన. నవ్వినట్టే ఉంది కానీ లేచి రెడీ అవ్వు, తొందర డాక్టర్ దగ్గర పోదాం. సరే సరే, తొందర రెడీ అవుతా, తొందర పోదాం. సరే రెడీ అయినావా? తొందరగా వెళ్దాం పదా. నా బండి ఏది? ఈ బండి నాది? ఈ బండి నాది కాదే. ఇదా? అది కూడా కాదే. వీటికంటే బాగుంటుంది నా బండి. నా బండి ఏది? ఏది నా బండి ఏది? నా బండి మిస్ అయింది, దొంగలెక్క వేరు. వామ్మో, నా బండి మిస్ అయింది, దొంగలెక్క వేరు. పోయింది, నా బండి పోయింది, నా బండి పోయింది, బండి పోయింది, దొంగలెక్క వేరు. నా బండి ఎవరు ఎత్తుకోవేరు? వామ్మో, నా బండి ఎవరు ఎత్తుకోవేరు? పోలీస్ స్టేషన్ పోతాను, నేను పోలీస్ స్టేషన్ పోతాను. దొంగలు ఎత్తుకపోయారు నా బండి, దొంగలు ఎత్తుకపోయారు. ఇప్పుడు ఏం చేయాలి? దొంగలు ఎత్తుకపోయారు. నా బండి ఎత్తుకపోయారు. రాళ్ళు నా బండి ఎత్తుకపోయారు. అమ్మో, నా బండి ఎత్తుకపోయారు. అయ్యో, ఏం చేయాలి? నా బండి ఎత్తుకపోయారు. రారు రారా బాబోయ్, నా బండి ఎత్తుకపోయారు. అమ్మో, నా బండి పోయింది. బండి ఎవరో ఎత్తుకపోయిన కూడా వద్దా? అమ్మా, నీ బొంద, రాత్రి నువ్వు అసలు బండి తీసుకొచ్చినావా? అమ్మో, అయితే నేనే బండి ఎక్కడ మర్చిపోయా. ఎక్కడ పెట్టినో ఏమో. బండి సంగతి తర్వాత చూసుకున్నా కానీ ముందు డాక్టర్ దగ్గర పోదాం కదా. నీ పేరేం పేరు బాబు? నితిన్ సార్. నితిను, నీ ప్రాబ్లం ఏంటిది మరి? సార్, అప్పుడప్పుడు నేను మర్చిపోతున్నా సార్. అగ్గో, మతి మరపు అన్నావు. నీ పేరు నీకు ఎట్లా గుర్తున్నది? అది కాదు సార్, నేను చదువుకుంటా అంటే అన్ని నచ్చినట్టే తెలిసినట్టే అనిపిస్తాయి. ఓ అవునా సార్, ఎగ్జామ్ హాల్లో పోయినాక ఎగ్జామ్ రాద్దామంటే ఏం గుర్తొస్తలేదు సార్. అయ్యో బాబోయ్, ఇది చాలా పెద్ద సమస్యే. అంటే సార్, ఇంట్లో అమ్మ నాన్న ఏదో ఒక పని చెప్తారు సార్, సరే చేద్దా అని చెప్తా, కానీ మర్చిపోతా సార్. వాళ్ళు వచ్చి నన్ను తిడతారు. బాబు, నీకు మతి మరపు ఫస్ట్ స్టేజ్ ఉన్నది కాబట్టి ఒక 4 వారాలు రెగ్యులర్గా ఈ మందులు వాడు, సరేనా? అట్లనే ఒక 4 వారాలు రెగ్యులర్గా రా, తగ్గిపోతుంది. ఓకే, మర్చిపోయి మరి అది మర్చిపోయినట్టు ఆగమైపు. ఓకే సార్. ఓకే సార్. సరే బాబు, పోయేటప్పుడు డబ్బులు పెట్టుకో బయట. సార్, పైసలు మర్చిపోయలే సార్. పో ఏడికి పోతూ 4 వారాలు మళ్ళీ ఇక్కడికి రావాలి కదా, అప్పుడు చెప్తా. అది ఇది కలిపి పొత్తుతా, అప్పుడు తెలిసి వస్తాయి. అన్నీ చెప్తానా? బయట నుంచి వచ్చింది నువ్వు చూసుకోవాలి. మీకు జ్వరం ఉంది డాక్టర్? జ్వరం మీకు ఉంది డాక్టర్? ఉందా? సరే సరే, కూర్చోండి, మీరు కూడా కూర్చోండి. ప్రాబ్లం ఎవరికి? మాడికే మీ ఆయన పేరు ఏం పేరమ్మా? మా ఆయన పేరు కాదమ్మా, మా ఆయన పేరు. మీ ఆయన పేరు నాకు ఎట్లా తెలుస్తుంది సార్? మొత్తాలు మా ఆయన పేరు కదమ్మా, మీ ఆయన పేరే. మా ఆయన పేరు వడి అవునా? సరే సరే, మీ భార్య పేరు ఏం పేరు అయ్యా? నాకెళ్ళి ఇష్టమైన పేరంటే చెప్పు.
మా ఆవిడ పేరు సార్, మా ఆవిడ పేరు అబ్బో, ఇప్పుడు మా భార్య పేరు చెప్పాలి, లేకపోతే నాకే మధ్య మరపు అనుకుంటారు. ఏదో ఒకటి చెప్పాలి. లక్ష్మి సార్, లక్ష్మి లక్ష్మి. నా పేరు లక్ష్మి కాదు సార్, శృతి. ఆహా, నాకు మతి మరపు ఎవరికి అర్థమైంది. మీ ఆయనకున్న మతి మరపు మామూలు మతి మరపు కాదు. ఆయనతో ఎవరైనా గంట మాట్లాడాలనుకో వాళ్ళకు కూడా మతి మరపు వస్తుంది. కొంచెం మీ ఆయనతో జాగ్రత్తగా ఉండు. అమ్మ, మీకు ఒక ముఖ్యమైన ముచ్చడి చెప్పాలి. మీ ఆయనకి ఈ విషయాన్ని చెప్పాలనుకుంటే గట్టిగా రాయి పెట్టి కొట్టి చెప్పు. అట్లయితే మంచిగా గుర్తుంటుంది మీ వానికి, దానికి మొత్తం మర్చిపోతాడు. ఇంకోటి వీలైతే మీ ఆయనతో చాలా జాగ్రత్తగా ఉండు. రోజు రెగ్యులర్గా తీసుకురా. ఆ టాబ్లెట్ మంచి ఇచ్చి తగ్గిద్దాం. లేకపోతే ఆయన అందరికీ చెప్తాడు. జాగ్రత్త అమ్మ. కొంచెం ఇంకోటి ఏంటంటే నువ్వు కొంచెం మిమ్మల్ని బయటికి పోకు. మీ ఆవిడ చెప్పింది నేను. సరే వెళ్ళండి అమ్మా, జాగ్రత్త. మతిమరుపు డాక్టర్ గారు, మీరు నిజంగా మతిమరుపు ఓడతారా? ఆ అనుమానం నీకెందుకు వచ్చింది? పోగొడతా కానీ నువ్వు ముందు బయటికి పో. డాక్టరు, మీరు మతిమరుపు పోగొట్టే డాక్టర్ కదా. అందరేంది మతిమరుపు డాక్టరు అంటారు. మీ సొంతల్లో మతిమరుపు మా కంటించిపోతారు కాబట్టి గట్ట అంటారు. ఓ అవునా, భయపడకండి సార్. సరే వేణు, ఇక నువ్వు ఇంటికి పో. ఏమండి, నువ్వు ఇక్కడే ఉన్నావా? రండి పోదాం. సరే సరే, ఒక్క నిమిషం మీరు కొంచెం. చెప్పండి సార్. అది కాదమ్మా, మీ ఆయన్ని ఒంటరిగా బయటికి పంపకండి. ఎందుకంటే చుట్టూ ఉన్న జనానికి మనలో ఉన్న లోపం అర్థం కాదు. మీ ఆయన ఒక చంటి పిల్లల్లా చూసుకోండి. ఆయన ఎప్పుడు బయటికి పోయినా బయట అంతా ఆగం చేస్తాడు. కాబట్టి మీరు ఎప్పటికీ తోడు ఉండాలి. సరేనా? నా పిల్లని పట్టుకుపోతాను రౌండ్ ఆఫ్ చేసి మొత్తం. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఓకే అమ్మ. ఏమైంది అక్కడ? అందరు ఉన్నారు. ఎవరు ఆడమ్మ చేయి పట్టుకుంటే కొడుతున్నారు. అయ్యో, ఎవరు? ఏందయ్యా, 2 నిమిషాలు అక్కడ కూర్చుంటే అయిపోయేది కదా. ఇప్పుడు చూసి అందరితో దెబ్బలు తిన్నారు కదండి. ఏడవకండి, ఊకోండి ఊకోండి ఊకోండి. ఇక ఊకోండి, అయిపోయింది కదా. ఊకోండి. అవునా బుజ్జి, నీ మతి మర్పుని కదా. నువ్వు నన్ను ఎట్లా పెళ్లి చేసుకున్నావే? మనది పెద్దలు చూసిన పెళ్లి కాదు, మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. అవునా? నన్ను ఎట్లా లవ్ చేసినావు? ప్లీజ్ నాకు కొంచెం లవ్ స్టోరీ చెప్పు. ప్లీజ్. ఇప్పుడు అంతే ఎందుకు కానీ పోయాలని నా బాధ. నువ్వు లవ్ స్టోరీ చెప్తానే నా అన్నందంట. నాకు లవ్ స్టోరీ చెప్తాను. నాకు లవ్ స్టోరీ చెప్పు. నాకు లవ్ స్టోరీ చెప్పు. సరే సరే చెప్తానా, చెప్పు. అసలు మనది చిన్న విలేజ్. హాయ్ హాయ్, విలేజ్ లో నా మతపరపు లవ్ స్టోరీ స్టార్ట్ అయిందో. స్టార్ట్. ఓకే, కట్ ఇట్. నెక్స్ట్ వీడియో మనదే కదా లవ్ స్టోరీ.
నాదేమున్నదా మీరున్న ప్రొడ్యూసర్ సాబ్ ఒప్పుకుంటే ఓకే. కొట్టాడు సాబ్. మీరు ఓకే అయితే నేను ఇప్పుడు అంటే ఇప్పుడే నెక్స్ట్ వచ్చేది అయితే మనదే అయితే డన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఇలా గంట కొట్టాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్. గంట కొట్టుడు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వాళ్ళు నీళ్ళక మతి మార్పులు కాదు, వాళ్ళకున్న వీడియో వస్తే వాళ్ళే లైక్ చేస్తారు. థ్యాంక్స్.